ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విస్తృత పర్యటన. క్యాతన్పల్లి మున్సిపల్ పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించిన కేటీఆర్. ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్ వ్యవస్థ పనిచేస్తుంది. కన్నెపల్లి పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి. మంచిర్యాల పట్టణ పల్లవి మోడల్ స్కూల్లో చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం చేసిన పాఠశాల యాజమాన్యం. తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలో రైతులు, సింగరేణి కార్మికులు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల ముఖాల్లో చిరునవ్వులు చూడాలంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా రావాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ ప్రాంతంలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ మరియు ముఖ్య కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దోచుకో, దోచింది దాచుకో అనే విధానం నడుస్తుందని, ఎదురు పడితే రౌడీజం, కూల్చివేతలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సర్వసాధారణం అయిపోయిందని అన్నారు. ఇటీవల క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మహిళా సోదరిమణులు చూపిన సాహసం, చొరవతో మనమంతా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, వారిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న దోపిడీ, దురాఘాతాలు, బెదిరింపుల రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో విజయం సాధించి చివరి వరకు పోరాడి పదవులు దక్కించుకున్న కౌన్సిలర్లకు, చైర్మన్, వైస్ చైర్మన్లను కేటీఆర్ ఘనంగా సన్మానించారు. రానున్న కాలంలో సింగరేణిలో టీబీజీకేఎస్ పార్టీని గెలిపించి సింగరేణి మనుగడను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. సింగరేణిలో 7,000 కోట్ల కుంభకోణానికి తెరతీసిన కాంగ్రెస్ ప్రభుత్వం పదవిలోకి వచ్చిన 30 నెలలైనప్పటికీ 6 గ్యారంటీల ఊసే ఎత్తడం లేదని ఆయన గుర్తు చేశారు. అబద్ధపు వాగ్దానాలతో, మోసపూరిత మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లబోస్తుందని మంచిర్యాల జిల్లా ప్రజలు తెలుసుకొని 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 3 ఎమ్మెల్యే సీట్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య కార్యకర్తలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు అట్లాగే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ యొక్క కుట్రలన్నీ ఛేదించి దాదాపుగా 51 రోజులు మరి కుటుంబాలకు దూరంగా, ప్రలోభాలకు దూరంగా, కుట్రలను ఎదుర్కొంటూ, కుతంత్రాలను ఎదుర్కొంటూ తమ్ముడు సుమన్ని, రాజిరెడ్డి గారిని జైలుకు పంపిన మొక్కవోని దీక్షతో పోరాడి చివరికి ప్రజాస్వామ్యమై గెలిచే విధంగా పనిచేసిన మా క్యాతన్పల్లి సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా, అలాగే మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి,
అట్లాగే కౌన్సిలర్లకి ఉపాధ్యక్షులకి ప్రత్యేకించి ఇక్కడ పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో మరి మనకు ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు మనతో నడిచిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ పార్టీ కౌన్సిలర్లకు జిల్లా నాయకత్వానికి కూడా ప్రత్యేకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని కోరుతా ఉంటాం. రాజకీయాల్లో ఎన్నో చూస్తూ ఉంటాం, కానీ ఇంత నికృష్టమైన ఇంత నీచమైన రాజకీయాన్ని మాత్రం ఎవరు కూడా చూసి ఉండరు. 22 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. 22 కౌన్సిలర్ స్థానాలు ఉంటే 14 స్థానాలు మనం గెలుచుకున్నాం. అంటే అవుట్ రైట్ మెజారిటీ వచ్చింది. అక్కడేం పెద్ద చర్చించడానికి ఏం లేదు, తర్కించడానికి ఏం లేదు. చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ మెజారిటీ వచ్చింది, వాళ్ళు చైర్మన్ అయినారు. చాతంపల్లి మున్సిపాలిటీలో మనకు మెజారిటీ వచ్చింది, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు చైర్మన్ కావాలి. కానీ ఒక్క మున్సిపాలిటీ కోసం, ఒక్క మున్సిపాలిటీకి ముఖ్యంగా మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి, మంత్రి వివేక్ గారి నియోజకవర్గం కాబట్టి, ఆయన అహం దెబ్బతిన్నది కాబట్టి ఆయన మొత్తం ఇందిరమ్మ రాజ్యాన్ని తలపించే విధంగా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా, ఏదో పక్క దేశం మీదకి యుద్ధానికి పోయినట్టు సైనికుల కవాతు నిర్వహించినట్టు ఖ్యాతనపల్లిలో మరి పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది పోలీసులను పెట్టి, ఆనాడు మా కోవలక్ష్మి గారు ఇన్ఛార్జ్ ఉండే, తమ్ముడు సుమన్ అక్కడనే ఉంటే, వాళ్ళ ఇంటి ముంగటికి వెళ్ళే కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ 1000 మంది పోలీసులతో కవాతు నిర్వహించినారు. ఉల్టా కేసులు మన మీదే పెట్టి దౌర్జన్యం వాళ్ళు చేసి, రాళ్ళు వాళ్ళేసి మన కౌన్సిలర్లను ఎత్తుకపోయే ప్రయత్నం చేసి, మన కౌన్సిలర్లని ప్రలోభ పెట్టి భయపెట్టి ఇల్లు కొలగొడతామని రకరకాల బెదిరింపులు చేసి చివరికి బ్లాంక్ చెక్కులు కూడా రాసిచ్చి, ఇగో బ్లాంక్ చెక్ ఇస్తున్నాం తీసుకో అంటే, ఎవరికి కావాలని బోడి పైసలు అని చెప్పి వాళ్ళ ముఖాలనే పైసలు కొట్టి ఇలా ప్రజాస్వామ్యాన్ని గెలిపించే విధంగా వ్యవహారం చేసిన మన కౌన్సిలర్లందరికీ నేను హృదయపూర్వకంగా సల్యూట్ చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయం ఒక ఖ్యాతపల్లిలోనే కాదు, రాష్ట్రం అంతటా ఇదే నికృష్టమైన రాజకీయం చేస్తా ఉన్నారు. మన కౌన్సిలర్ గారు ఖ్యాతపల్లిలో భూమా గౌడ్ గారు మన క్యాంప్ లో ఉంటే, ఈ భూమగౌడ్ సార్ క్యాంప్ లో ఉంటే ఆయన బుల్డోజర్ పంపించి కూలగొడతామని చెప్పి వచ్చి కొలతలు తీసుడు, బెదిరించుడు, నువ్వు రాకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే కూలగొడతామని ఆయన బెదిరించుడు. ఎంత నికృష్టమైన రాజకీయం అంటే, మంత్రి లెక్కలేడు, ఎమ్మెల్యే లెక్కలేడు, మొత్తం ఒకటే దుకాణం వేసుకొని కూర్చున్నారు. ఎక్కడో అక్కడ దోచుకో స్కీమ్ నడుస్తాను, దాచుకో ఇక్కడ దోసుకోవాలి, మొత్తంగా ఎక్కడ ఏది దొరికితే దాన్ని దోసుకోవాలి, తీసుకుపోయి దాచుకోవాలి. ఎంత సిగ్గుచేటంటే దోచుకోవద్దని అంటలేను నేను. ఇలా ముఖ్యమంత్రి గారి మొత్తం కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన దోపిడీకి తెరదీసినారు. మన సింగరేణిలో ఇవాళ సింగరేణి సంస్థను నడుపుతున్నది ఏ మంత్రి గారో లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఆయన బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో సింగరేణిలోని ప్రతి కాంట్రాక్టు ఇక్కడ ఆయనే చూస్తా ఉన్నాడు. ఇవాళ కుంభకోణాలకు తెరలేపిందే ముఖ్యమంత్రి గారి కుటుంబం. సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారి బావమరిది ఇవాళ మొత్తం సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని సింగరేణిలో 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడితే దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, మంత్రి గారు అంతకంటే మాట్లాడు. అన్నా మెడికల్ బోర్డు గురించి మాట్లాడు, ఇన్వాలిడేషన్ గురించి మాట్లాడు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 16,000 మందికి మనం మెడికల్ బోర్డు ద్వారా వారసత్వ ఉద్యోగాలకు ఏదో కోర్టు చిక్కుంటే ఈ రకంగా ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సింగరేణిలో సమస్యలు ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతా, ఏమనుకో తమ్ముళ్ళు మీరు కూడా, సింగరేణి బెల్ట్ మొత్తం మమ్మల్ని ఒడగొట్టి ఇలా ఈ బ్యానర్లు పట్టుకుంటే ఏమొస్తుందా నాకు అర్థం కాదు. దయచేసి నేను మా సోదరులు కూడా కోరుతా ఉన్నా, నిరాశ పడకండి, గల్లా బట్టి నిలదీసి ఖచ్చితంగా మళ్ళీ కోర్టు పెట్టించి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. ఎమ్మెల్యేలను మీరు అడగండి, పోయి రిప్రజెంట్ చేయండి, గట్టిగా అడగండి. వారసత్వ ఉద్యోగాలు అట్లాగే కొన్ని పేర్ల విషయంలో కూడా కొంత విషయం కూడా ఉంది. ఇవన్నింటినీ కూడా తప్పకుండా పరిష్కారం జరగాలి అంటే మీరు మా కండగా నిలబడండి. మా తమ్ముడు సుమన్ నాయకత్వంలో, మా రాజిరెడ్డి గారి నాయకత్వంలో మొత్తం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి
బొగ్గుగనిలో ప్రతి డివిజన్ లో తప్పకుండా మేము కలనిస్తాం, మీరు మాతో కలిసి రండి. 2028లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉండే రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉండే సింగరేణి కార్మికుల ముఖాల్లో చిరునవ్వు చూడాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉండే పేదల ముఖంలో సంతోషం మళ్ళీ కనబడాలి అంటే తిరిగి కేసీఆర్ రావాల్సిందే. ప్రజాస్వామ్యం బతకాలి తెలంగాణలో అంటే తిరిగి కేసీఆర్ రావాల్సిందే. మా దగ్గర పడుతూ వెళ్ళి 10,000 ఎకరాలకు ముందు మనకు ఒక ప్రాజెక్టు మంజూరు చేస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆనాడు కేసీఆర్ గారి పుణ్యాన కారుణ్య నియామకాలు తెచ్చి 16,000 మందికి మనం ఉద్యోగాలు ఇస్తే ఈ ప్రభుత్వం 17 ఏళ్ల నుంచి మెడికల్ బోర్డు కొట్టలేదు. అంటే దీన్ని బట్టి భవిష్యత్తులో సింగరేణి ప్రైవేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న మాట కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటుంది. ఇక్కడ 76 కిలో ప్రకారం వెల్లంపల్లి చెన్నూరు ఈ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో 25,000 పైబడి ఇల్లు కల్పించాం. ఆనాడు కేసీఆర్ గారు మళ్ళీ ఎన్నికలు మిగిలిన వాటికి మేము ఇప్పిస్తాము అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మిగిలిన వాటికి ఇవ్వలేదు, మళ్ళీ కొత్తగా ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమం కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఒక మాట చెప్పచ్చు బాగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఎన్నో విధాల అన్యాయాలు అక్రమాలు దోపిడీ చేస్తున్నారు. మా ప్రాంతంలో కూడా ఇక్కడ గెలిచిన దోపిడీలు దుర్మార్గాలు కేసులు ఇవన్నీ చేస్తున్నారు. అసెంబ్లీ మీరు చూశారు, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారిని మంత్రుల్ని ముక్కు తిప్పులు కట్టించిన మన యువ నాయకులు కేటీ రామారావు గారి దాటికి తట్టుకోలేక వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు. అయినా మీ అందరికీ మేము భరోసిస్తున్నాం. ఇక్కడ సుమన్ గారు కావచ్చు, దివాకర్ కావచ్చు, అక్కడ సిన్నే గారు కావచ్చు, కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు మీకందరికీ అండగా ఉన్నారు. మీకు మేము అండగా ఉన్నాం. ఎవరికి భయపడే అవసరం లేదు. మొత్తమని ధైర్యంగా మనం ఉన్నాం. రేపు ఎన్నికల్లో తెలంగాణ గట్ట మీద ఎగిరేది గులాబీ జెండా, ఈ మంచిర్యాల జిల్లా వెళ్ళేది ఎగిరేది గులాబీ జెండా అనే మాట చెప్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో కన్నెపల్లి పోలీస్ స్టేషన్ కోసం నిర్మించిన నూతన భవనాన్ని డీజీపీ శివధర్ రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, పోలీస్ అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భాస్కర్ రావును కుర్చీలో కూర్చోబెట్టి డీజీపీ, ఐజీ, ఎమ్మెల్యే, కలెక్టర్, సిపి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు మరింత చేరువగా ఉండి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో అత్యాధునిక భవనాన్ని నిర్మించారని తెలిపారు. ప్రజా రక్షణలో సాంకేతికతను వినియోగించి భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని స్పష్టం చేశారు. నూతన భవనం ద్వారా మెరుగైన పోలీసింగ్, ప్రజలకు సేవలు వేగవంతం సాధ్యమవుతుందని, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు మరియు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, జిల్లాలోని పోలీస్ అధికారులు, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
కన్నెపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కన్నెపల్లి పోలీస్ స్టేషన్ ఈరోజు ఇనాగరేషన్ గౌరవ ఎమ్మెల్యే జి వినోద్ గారు, వెల్లంపల్లి ఎమ్మెల్యే గారు, అట్లానే ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు, జోన్ 1 సిపి రామగుండం అమ్మకిషోర్ షా, కలెక్టర్ మంచిర్యాల దీపక్ కుమార్ గారు, మంచిర్యాల కలెక్టర్, అట్లానే సబ్ కలెక్టర్ సమక్షంలో ఇనాగరేషన్ జరిగింది. ఇక్కడ కొత్త పోలీస్ స్టేషన్ ఇది. ఇంతకుముందు ఇంతకుముందు ఇది భీముల్లో భాగంగా ఉండేది. ఇప్పుడు సపరేట్ పోలీస్ స్టేషన్ వచ్చింది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్కు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సిబ్బందికి నా యొక్క అభినందనలు. ఐ విష్ దెమ్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మన కన్నపల్లి కొత్త పోలీస్ స్టేషన్ రావడానికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. పెద్దలు మాండ్రబుల్ డీజీపీ మన శంకర్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు, షా గారు, దీపక్ కుమార్ కలెక్టర్ గారు, మా ఆర్టీఓ గారు, ఆయన ఎంబడి ఉన్న భాస్కర్ రావు గారు, ఉన్న బృందం అందరూ మా కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద ఆఫీస్ ఓపెన్ కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి. మనం అందరం అనుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భద్రత అది ఇది, కానీ వాళ్ళకున్న కష్టాల గురించి డీప్ రూట్గా అర్థం చేసుకున్నట్టు వీ అండర్స్టాండ్ దేర్ వర్క్, వీ రెస్పెక్ట్ దేర్. వాళ్ళు ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేసుకుంటా ఉన్న బెల్లంపల్లినే కాదు యావత్ తెలంగాణను కాపాడుకుంటా తీసుకుపోయే అవకాశము మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, మా డీజీపీ గారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెసెన్స్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పల్లవి మోడల్ స్కూల్ పాఠశాలలో శనివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మల్లిక మాట్లాడుతూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పూర్తి చేసిన పిల్లలకు ఈరోజు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించి సర్టిఫికెట్స్ అందజేయడం జరిగిందని అన్నారు. విద్యార్థులు ఈ రోజుతో ప్రైమరీ లెవెల్ పూర్తి చేసుకుని ప్రైమరీ లెవెల్ తరగతులకు వెళ్లడం జరుగుతుందని, విద్యార్థుల్లో ఉత్సాహం నింపడానికి గ్రాడ్యుయేషన్ డే వేడుకను నిర్వహిస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారు చాలా మంచిగా చాలా విషయాలు చెప్తారు. సలహాలు బాధ్యతాయుతంగా ఉండవని నేను అనుకుంటాను. ఎందుకంటే మన పిల్లల పట్ల మనకుంటే మరి టీచర్ ఇక్కడ స్కూల్లో చెప్పగలిగేంత చెప్తున్నారు. మరి పేరెంట్ nice to see all the parents and the cloudy kids. Sai Sahasra, she is a future doctor. Bhavika, future Navy. Ashwit, future pilot. Rolling. Dutch, future inspector. These are future. Big round of applause. Tiny steps today, big dream tomorrow. From crayons to confidence. Parents, please encourage them with a big round of applause. I also welcome Abhiram parents to come on the dais. So welcome the parents to come on the dais. Congratulations kids for your Boini Sriyanshi. My dear parents are honoring our principal ma'am.
लड़की है जब वो हंसती है। कोई लड़की है जब वो हंसती है, हंसो लड़कियाँ बोलती है चलो चलो चलो। कोई लड़की है जब वो हंसती है, बारिश होती है कोई लड़का है जब वो गाता है। Smile everyone. Please parents, the photos and videos with this song will be shared in the group. Please enjoy the performance. Please be seated, parents. Great performance done by the kids. ఈరోజు మంచిర్యాలలో ఉన్న పల్లవి మోడల్ స్కూల్లో యూకేజీ పిల్లలకి గ్రాడ్యుయేషన్ సెరమోనీ చేశాము. గ్రాడ్యుయేషన్ సెరమోనీ ఈ మధ్య కాలంలో ప్రతి స్కూల్ వాళ్ళు చేస్తున్నారు. మేము స్టార్టింగ్ పల్లవి మోడల్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ నుంచి కూడా చేస్తున్నాము. గ్రాడ్యుయేషన్ డే అంటే వాళ్ళకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఆ ప్రీ ప్రైమరీ అనేది ఫినిష్ చేసుకొని వాళ్ళు ఒక మైల్ స్టోన్కి ప్రైమరీకి అంటే ఇంకా వాళ్ళ జర్నీ 1 to 10th 1 to 12th అదంతా ఇంకా హ్యాపీగా వాళ్ళ స్టెప్ బై స్టెప్ మంచిగా ఉండాలని చెప్పేసి పిల్లలకి ప్రీ ప్రైమరీ ఒక మంచి మెమొరీగా పేరెంట్స్కి పిల్లలకి అందరికీ ఉండాలని చెప్పేసి పల్లవి మోడల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది ఇవాళ చాలా గ్రాండ్గా చేశాము. పేరెంట్స్ అందరి సపోర్ట్తోని, టీచర్స్ సపోర్ట్తోని, చిన్నపిల్లల ఆయమ్మ సపోర్ట్తో అందరూ ఈరోజు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఫినిష్ చేసుకొని ఎంతో హ్యాపీగా ఈవెంట్ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇంకా పల్లవి మోడల్ స్కూల్లో ప్రతి సెలబ్రేషన్ని చాలా బాగా చేస్తాము. అందరు టీచర్స్ కోఆపరేషన్. నా ప్రతి ఈవెంట్లో మీ పేరెంట్స్, టీచర్స్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో పేరెంట్స్గా మీరు కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ కంటిన్యూస్ సపోర్ట్ పల్లవి మోడల్ స్కూల్కి ఉండాలని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద లిటిల్ గ్రాడ్యుయేట్స్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ హెడ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆరోగ్య హాస్పిటల్స్ వారిచే ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు కార్పొరేటర్ జోగుల సదానందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు, చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డాక్టర్ భరత్ మాట్లాడుతూ కార్పొరేటర్ జోగుల సదానందం పిలుపు మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా బీపీ, షుగర్ లాంటి వ్యాధుల పరీక్షలు, చికిత్సలు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ డాక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల గ్రామ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు డాక్టర్ భరత్, నేను ఎండి జనరల్ ఫిజిషియన్ ఆరోగ్య హాస్పిటల్. మేము ఏసీసీ సదానందం కార్పొరేటర్ సదానందం అన్న ద్వారా ఇక్కడ ఏసీసీలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాము. అట్టి భాగంగా ఇక్కడ అందరికీ ఫ్రీ మందులు, ఫ్రీ పరీక్షలు, ఫ్రీగా బీపీ చూడడం, ఫ్రీ ఓపీ చూస్తున్నాము. తర్వాత మీకు ఎట్లాంటి అవసరతలు ఉన్నాయి, ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా అట్లాగా మా ఆరోగ్య హాస్పిటల్కి వచ్చి మా సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నా పేరు డాక్టర్ భరత్. మా దగ్గర 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్ ఉన్నారు. గైనకాలజిస్ట్ అంటే ప్రనూతి హాస్పిటల్ ఉంది. జనరల్ సర్జరీ, లాప్రోస్కోపీ సర్జరీ ఉంది మన దగ్గర. ఆర్థోపెడిక్ సర్జరీస్ కూడా జరుగుతాయి. క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు మన దగ్గర. వెంటిలేటర్స్ ఉన్నారు. 24/7 మేము అతి తక్కువ ధరలో మా హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ అందజేస్తాం. 24/7 అవైలబుల్ ఉంటాము. సదానందం అన్న ద్వారా వచ్చిన ప్రజలకి 6 నెలల వరకు మేము ఓపీ ఫ్రీ చూద్దామని చేస్తున్నాము. అట్టి అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం, శుభదినం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ అన్న సందర్భంలో గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో, సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మేము కూడా ఆకర్షితులమై ఏదో ఒక సేవ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. సుమారుగా 16 సార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇంకా చక్కటి శుభదినం ఎందుకన్నామంటే మిత్రులకే నిర్వచనం చెప్పినటువంటి భరత్ గారు, అలాగే రాజేష్ గారు, వెంకటేశ్వర గారు, ప్రియాంక గారు, వారి నలుగురు కలిసి చదువుకొని చిన్నప్పటి నుండి చదువుకున్న వారే సొంతంగా ఆరోగ్య హాస్పిటల్ పెట్టి పేదలకు ఈరోజు కార్పొరేట్ దీటిలో హాస్పిటల్ పెట్టి, అంతేకాకుండా వారికి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టినంత మాత్రాన ఫీజులు మాత్రం తక్కువ తీసుకుంటూ ఈరోజు మా ఏదైతే 21 డివిజన్కి వచ్చి ఈరోజు సేవా కార్యక్రమంలో భాగంగా వీరు ఉచితంగా ఈరోజు వీరికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది పేషెంట్లకి. అలాగే మెడిసిన్ కూడా వారు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక 6 నెలల వరకు కూడా ఇక్కడ ఇప్పుడు ఏదైతే వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న వారందరికీ కూడా మా 21 డివిజన్ ప్రజలకు కూడా వారు 6 నెలల వరకు కూడా ఉచితంగా ఓపీ చూడడంతో పాటుగా మెడిసిన్స్ 25% డిస్కౌంట్, అలాగే ఏదైతే టెస్టులు చేస్తారో రక్త పరీక్షలు కావచ్చు వాటికి 50% డిస్కౌంట్ ఇస్తూ సేవ చేయడానికి వచ్చినటువంటి వీరందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వీరందరినీ చూసి ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా ఇలాగా చదువుకొని ఇలా పెద్ద పెద్ద డాక్టర్లు ఇలా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న ఆరోగ్య హాస్పిటల్ తరపున అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విస్తృత పర్యటన. క్యాతన్పల్లి మున్సిపల్ పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించిన కేటీఆర్. ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్ వ్యవస్థ పనిచేస్తుంది. కన్నెపల్లి పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి. మంచిర్యాల పట్టణ పల్లవి మోడల్ స్కూల్లో చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం చేసిన పాఠశాల యాజమాన్యం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.